వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ పొద్దున్నే మేము స్నానం కూడా చేయలేదు, ఇంకా జస్ట్ బ్రషింగ్ చేసుకుని నేను మాయిశ్చరైజర్ అది రాసేసుకుంటున్నాను. ఎందుకంటే హరిని వాళ్ళు స్విమ్మింగ్కి వెళ్దామంటున్నారు. నాకైతే అసలు జెన్యూన్గా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు స్విమ్మింగ్. ఎవ్రీ టైం వీళ్ళ ఫోర్స్ వల్లే నేను దిగుతూ ఉంటాను. ఇప్పుడు కూడా దిగుదాం అనేసి అని అంటూ ఉన్నారు. నేనైతే అసలు ఏం మాట్లాడట్లేదు, కావాల్సినవి అయితే సదురుతున్నా. మెయిన్గా ఒక్కొక్క చోటు పడేస్తారు. స్విమ్మింగ్కి వెళ్ళొచ్చాక అన్నీ ఒక్కొక్క చోటు ఉంటాయి. క్యాప్ ఒక చోటు ఉంటుంది, స్పెట్స్ ఒక చోటు ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటుంది. సో సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇంకా ఇట్లాంటివి ఏమంటారు, ట్రైనింగ్ ఇచ్చే స్విమ్మింగ్ పూల్స్లో జనాలు ఎక్కువగా ఉంటారు. హరిని కూడా లాస్ట్ టైం మేము మైరా స్విమ్మింగ్ పూల్ అని చెప్పి మాకు ఇంటి దగ్గరలో ఉంటుందన్నమాట. 2 years బ్యాక్ తనకు కూడా అక్కడ నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఒక 2 months ఏమో వెళ్ళింది. ఆ 2 monthsలోనే చాలా బెస్ట్గా నేర్చుకుందనమాట. సో ఇంకా లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ ప్రెగ్నెన్సీ వల్ల కుదరలేదు, లాస్ట్ ఇయర్ మేదాంశ్ చిన్నోడు కాబట్టి కుదరలేదు. సో ఇప్పుడు ఊరికి అలా తీసుకెళ్దాం వీకెండ్, పైగా శివ కూడా ఉన్నారు కాబట్టి ఆలోచిస్తున్నాను. వాళ్ళైతే ఇంకా ఒకరి తర్వాత ఒకరు రెడీ అవుతున్నారు. మేదాంశ్ని ఇప్పుడు లేపి చక్కగా స్నానం చేయించేస్తాను. బికాజ్ ఆల్రెడీ మార్నింగ్ 7కి వెళ్దాం అనుకున్నాము, ఇప్పుడు 8 అవుతుంది. ఏ టైంకి లేచి ఏంటి చేస్తారన్న నాకు తెలీదు. ఇద్దరైతే రెడీ అయిపోయారు, శివ ఇంకా హరిని. నేను గుడ్డు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాం. కాకపోతే వాళ్ళు రమ్మంటున్నారు గుడ్డును కూడా దింపుతామని. సో చూడాలి. ఇప్పుడైతే ఫస్ట్ ఆ గ్లాసెస్ అవి తీయాలి, ఎక్కడెక్కడ పెట్టారో ఏంటో. సో స్విమ్మింగ్కి ఎవరైనా స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు సమ్మర్ కాకుండా మిగతా టైంలో నేర్చుకోండి, బెస్ట్గా వస్తుంది. అండ్ ఎక్కువ జనాలు కూడా ఉండరు. సో నేనైతే ఇప్పుడు రెడీ అవుతున్నాను కాబట్టి చూడాలి. అంటే రెడీ అంటే ఏం లేదు, నేను కూడా బ్రషింగ్ చేసుకుని లిప్ బామ్ అదైతే రాసుకున్నాను. సో ముందుగా ఈ సమ్మర్లో బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మనం సన్ స్క్రీన్ అన్నది యూజ్ చేయాలి. సో నేను కూడా కొత్త సన్ స్క్రీన్ తీసుకున్నాను అనమాట. దీని గురించి కూడా బెనిఫిట్స్ మీతో చెప్తాను, ఆగండి. ఫస్ట్ అయితే ఆ స్విమ్మింగ్ స్పెట్స్ తీస్తా, లేకపోతే నన్ను వీళ్ళు మాట్లాడనివ్వట్లేదు. మా హరిని పాప స్పెట్స్ ఎక్కడ పడేసిందో తెలీదు. ఇది హరిని స్పెట్స్ ఉండే ఇందులో, ఇప్పుడు దొరకట్లేదు. ఏం చేయాలి నేను? ఈ పిల్లలు అయితే అసలు, ఇది శివాది, ఇది నాది. నేను గొప్పగా నేర్చుకుందామని చెప్పి చాలా కొనుక్కున్నాను. అప్పుడు ఇవన్నీ డెకథలాన్లో తీసుకున్నాము. అక్కడైతే మనకి మంచిగా దొరుకుతాయి అండ్ కొంచెం బాగుంటుంది, లాంగ్ లైఫ్ ఉంటుంది కాబట్టి అక్కడ తీసుకున్నాం అన్నమాట ఈ స్పెట్స్. ఇది శివాది. వాళ్ళు ఎలా పెట్టుకుంటారు, ఈ పిల్ల ఎక్కడ పడేసిందో నాకు తెలీదు. ఇది నేను గొప్పగా నేర్చేసుకుందామని చెప్పి కొనుక్కున్నా. సో ఇప్పుడు టక్కున వెళ్ళాలి, ఈ నిద్రమొహం వేసుకొని వెళ్ళాలి. చెప్పండి, మీకు సన్ స్క్రీన్ గురించి చెప్తామన్నాను కదా. సో మెయిన్గా మనం ఎండలోకి బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లైక్ స్నానం చేసినా చేయకపోయినా బయటికి వెళ్తున్నాం అనంటే మనకి సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అసలు వాడేదాన్నే కాదు. సో డర్మటాలజిస్ట్ ఏమన్నారంటే నాకు మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఫేస్ అనేసి అని అన్నారు. సో అప్పటి నుంచి నేను ఫేస్ వాషెస్ కానివ్వండి, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ కానివ్వండి ఇలా రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. అండ్ కొన్ని డిఫరెంట్వి కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే మన స్కిన్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. ఇప్పుడు ఈ సమ్మర్లో నా స్కిన్ కొంచెం ఆయిలీ అనిపిస్తుంటుంది, మిగతా టైంలో కొంచెం డ్రై అనిపిస్తుంటుంది. సో దాని తగ్గట్టు మనము ఏది వాడితే బెస్ట్గా ఉంటుందని చెప్పి నేను ట్రై చేస్తూ ఉంటాను. ట్రై చేసినప్పుడల్లా మీకు కూడా చెప్తూ ఉంటాను కాబట్టి థ్యాంక్ యూ, నన్ను నమ్మి కొన్ని ట్రై చేసినందుకు. సో అలాగే ఇవాళ నేను బెస్ట్ సన్ స్క్రీన్ అయితే తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఎవర్ సన్ స్క్రీన్ ఇండియా ట్యాన్ ఇంకా పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అదే ఆక్వాలాజికా వాళ్ళ గ్లో అండ్ డ్యూవీ సన్ స్క్రీన్ అనమాట. సో గ్లో అండ్ APF సన్ స్క్రీన్ అనమాట. సో ఈ సమ్మర్కి అయితే నాకు షీల్డ్ అయితే దొరికేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఆక్వాలాజికా గ్లో ప్లస్ సన్ స్క్రీన్ మనకి క్లినికలీ టెస్టెడ్ టు ప్రొవైడ్ 80% ప్రొటెక్షన్ ఫ్రమ్ పొల్యూటెంట్ as well as like SPF 50 PA++++ ప్రొటెక్షన్ అగైన్స్ట్ ట్యాన్ అన్నమాట. సో ఈ సన్ స్క్రీన్ మనకి ఇన్ఫ్యూజ్డ్ విత్ వైటమిన్ C అండ్ అలాగే మంచి డ్యూయీ గ్లో అని ఇస్తుంది అనమాట. మెయిన్గా ఇది మనకి లైట్ వెయిట్ టెక్స్చర్లో ఉంటుంది కాబట్టి స్కిన్లో క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ ఇది నాన్ కామెడోజెనిక్ అనమాట. సో చాలా సేఫ్ టు యూస్ కాబట్టి ట్రై చేయండి. నేను ఇందాక చెప్పినట్టు లైక్ ఫస్ట్ ఎవర్ సన్ స్క్రీన్ విత్ SPF సన్ పొల్యూషన్ నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. అండ్ APF వచ్చేసి లైక్ యాంటీ పొల్యూషన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 80% ప్రొటెక్షన్ ఇస్తుంది ఫ్రమ్ పొల్యూటెంట్స్. సో వాటితో పాటు వైటమిన్ C అండ్ పపాయ కూడా ఉంది. వైటమిన్ C మనకి గ్లోయింగ్ ఇస్తుంది స్కిన్కి, పపాయ ఎక్స్ట్రాక్ట్స్ వచ్చేసి స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. సో మెయిన్గా ఈ సన్ స్క్రీన్ వివో టెస్టెడ్ కూడా కాబట్టి
చాలా సేఫ్ టు యూజ్. ఈ సమ్మర్లో అయితే బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇప్పుడైతే నేను టెక్స్చర్ అప్లై చేసిస్తా, ఎందుకంటే నిద్రమోహంతో వెళ్ళినా కూడా లైట్గా అప్లై చేసుకొని వెళ్తే ఎంతసేపు చేస్తారో తెలియదు. అప్లై చేసేసుకొని వెళ్దాం. మీరు చూడొచ్చు స్కిన్లో ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో. ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ కంపల్సరీ వాడాలని చెప్పారన్నమాట డర్మటాలజిస్ట్. సో చూసారు కదా, నేను అప్లై చేశాను, ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో స్కిన్లో. సో అదనమాట. డెఫినెట్లీ మీరు కూడా ఈ సమ్మర్లో బెస్ట్ సన్ స్క్రీన్ కోసం చూస్తున్నట్టయితే వాడి చూడండి, ఎందుకంటే డిఫరెంట్వి ట్రై చేస్తున్నప్పుడు బెస్ట్ రిజల్ట్స్ వచ్చేవైతే మీ వరకు తీసుకొస్తాను కాబట్టి. సో మీరు కూడా ఈ సన్ స్క్రీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు ఆక్వాలాజికా వెబ్సైట్కి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. అక్కడ నా కూపన్ కోడ్ని మీరు యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. అంతేకాకుండా మనకి ఆక్వాలాజికా ప్రోడక్ట్స్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్ యాప్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ ఇచ్చేస్తాను, సో ట్రై చేయండి. ఇప్పుడైతే పక్కకి పెట్టేస్తాను, ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి. అండ్ అప్లై చేసిన తర్వాత కూడా అదేమంటారు ఆయిలీ టెక్స్చర్ కానివ్వండి, ఆ స్వెటీ టెక్స్చర్ కానివ్వండి, ఏం లేదు, నార్మల్ మాయిశ్చరైజర్ రాసుకున్నట్టే ఉంది. యూ కెన్ సీ నేను పెట్టేసి ఇంకా నేను మాట్లాడుతున్నా కూడా ఏం రాలేదు. సో ఇప్పుడైతే వెళ్ళాలి. సో ఫస్ట్గా నేను అట్లీస్ట్ ఒక టీషర్ట్ ఏదైనా మార్చుకొని ఇంకా వెళ్ళిస్తాను. కొంచెం ఈ మెస్సీ లుక్ని మీరు ఇగ్నోర్ చేయండి, ఈ వ్లాగ్ వరకు ఏమనుకోవద్దు, ఎందుకంటే స్విమ్మింగ్కి వెళ్ళొచ్చాక ఫాస్ట్గా అప్పుడు ఫ్రెష్ అప్ అయిపోతాను కాబట్టి. ఇప్పుడైతే పిల్లల్ని నేను తీసుకెళ్తాను, మిమ్మల్ని కార్లో కలుసుకుంటాను. లెట్స్ గో. అందరికంటే ఎక్కువ సర్ప్రైజ్ మా మీద చదువుతాడు. చూడండి, నేను వీడియో స్టార్ట్ చేసిన వెంటనే మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. సో ఇవాళ మీకు మేదాన్స్ డ్రెస్ చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఆల్రెడీ థంబ్నెయిల్ కూడా చూసుంటారు. ఇది కూడా హరిని చిన్నప్పుడు డ్రెస్, నా ఫేవరెట్ డ్రెస్, ఎందుకంటే ఇలా ప్యాటర్న్స్ ఉండడం నాకు చాలా ఇష్టం. నువ్వు కూడా చెప్తావా? ఇవాళ మన ఇంత సభకి నమస్కారం అన్నట్టు చెప్పావు. సో సమ్మర్ కాబట్టి చాలా 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 రోజుల తర్వాత హరిని మైరా స్విమ్మింగ్ పూల్కి వెళ్తుందన్నమాట. లైక్ ఎక్కడైతే హరిని నేర్చుకుందో లాస్ట్ సమ్మర్ కాకుండా దానికి బిఫోర్ సమ్మర్లో నేను జాయిన్ అయ్యాను. కానీ ఇంకా అప్పుడే ఒక సీరియల్ కమిట్ అయ్యాను. అప్పుడు నేను రిలీజ్ అవసరం సీరియల్ కమిట్ అయ్యాను అని చెప్పి డ్రాప్ అయిపోయా. మధ్యలో వెళ్దాం అనుకుంటే మేదాంష్ గుడ్ న్యూస్ తెలిసింది కాబట్టి ఇప్పుడు మేదాంష్తో వెళ్తున్నా. సో మేదాంష్, మీ స్పందన చెప్పండి. అయినా వాళ్ళ నాన్న స్టీరింగ్ తిప్పుతుంటే ఇప్పుడు ఆ స్టీరింగ్ నేను ఏ డైరెక్షన్లో తిప్పాలి, ఏం చేయాలి, ఇప్పుడు నెక్స్ట్ ఎట్ వెళ్ళాలి అన్నట్టు మొత్తం ఇట్లా కన్ఫ్యూజింగ్గా ఉన్నాడు అనమాట. సో లాస్ట్ టైం మేము వైజాగ్ వెళ్ళినప్పుడు మేదాంష్ ఫస్ట్ టైం పూల్లో దిగాడు. కానీ అప్పుడు ఏంటంటే చాలా భయపడ్డాడు. కానీ వాళ్ళ నాన్న ఏమన్నారంటే భయపడ్డాడు, ఏడ్చినా ఉంచు, సో దట్ వాళ్ళకి అలవాటు అవుతుంది మెల్లిమెల్లిగా అని చెప్పి ఇంకా అప్పుడు అట్లా సెట్ చేస్తే అప్పుడు వాడికి నచ్చింది అనమాట. ఇప్పుడు వెళ్తున్నాం, ఏదో చెప్తున్నాడు వాళ్ళ నాన్నతో. సో సండే మార్నింగ్ ఇలా హరిని కోసం లేచి వెళ్తున్నాం. అంటే శివ ఏమంటున్నారంటే ఇవాళ వెళ్తే ఒకసారి చూసుకొని ఒక 1 month ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాను. లైక్ జిమ్ మార్నింగ్ 6 to 7 or 5 to 6 అట్లా ఆఫీస్కి వెళ్ళే ముందు ఒక గంట సేపు వెళ్ళొద్దాం అనేసి అని అనుకుంటున్నా అన్నారు. సో చూడాలి. నువ్వు కూడా వెళ్తావా? సో వీళ్ళు వెళ్ళేదానికి నన్ను ఒక బ్యాగ్ అంతా సర్దిచ్చి నన్ను కూడా తీసుకెళ్తున్నారు. కాకపోతే నేను దిగట్లేదు, బికాజ్ వీళ్ళందరినీ చూసుకోవాలి కదండి ఇప్పుడు. అందుకే వాళ్ళకి మధ్యలో వాటర్ అందించడానికి, గుడ్డుని మేనేజ్ చేయించడానికి జీతం లేని పని మనిషి నేను. అమ్మా ఇంకా చెప్పలేదేంటా అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ మేము వచ్చేసాం. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే అక్కడ క్లోజ్ ఉంటే వీళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.
కావాలా నాన్న కావాలా చెప్పు నాన్న చెప్పు నాన్న అంటున్నాడు అస్సలు గాలి లేదు ఓ మై గాడ్ వచ్చేలోపు ఏమో చేస్తున్నట్టు ఏం చేస్తా వామ్మో బాగుంది ఏసీ కూడా ఆన్ చేసుకోవాల్సి అది కాదు 6 నెలలు దాటిపోయింది కారు కొని ఇంకా నీకు తెలియట్లేదు అసలు నువ్వు డ్రైవ్ నాకు ఇస్తే కదా చూడాలా ఆన్ చేశాను ఓ ఇక్కడే ఉందా ఇది కనబడలేదని చూస్తున్నా నువ్వు వచ్చేలోపు ఆన్ చేద్దామని చెప్పి వచ్చేసా కదా సీట్ మారిస్తే డ్రైవ్ చేస్తా వద్దు పాపం సండేస్ చాలా మంది బయట సరుకులు తెచ్చుకోవడానికి వస్తారు కనీసం నీ మీద నమ్మకం ఉంది కావాలంటే వాళ్ళ మీద లేదు అందుకే ఏదో రోజు సర్ప్రైజ్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ పనున్నా లేకపోయినా కీస్ జేబులో వేసుకొని వెళ్ళిపోతాయి శివ లేనప్పుడు కార్ తీద్దాం ఫ్రెండ్స్ నన్ను వీళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు వెనకలేమో బాబుది టవల్ ఇక్కడేమో అయ్యది టవల్ ఇక్కడ కిందంతా మొత్తం సామాన్లు వీడి నొల్లో ఇచ్చేసారు నేను డ్రైవ్ చేస్తా అంటే ఈయన బండి తీసేసుకున్నారు అసలు శివ వీడు ఎందుకు ఇట్లా రౌడీ లాగా పెట్టాడు అలీగఢ్ ఎందుకైనా ఏమైనా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫుల్ ఫ్రెష్ అప్ అయిపోయి మంచి లంచ్ ప్రిపేర్ చేసుకొని తినాలి సో అది కూడా మీరు ఇందులో చూసేయచ్చు కాకపోతే మా ఇంటి దగ్గర ఒక దోశ ఫేమస్ అన్నమాట అక్కడికి వెళ్దాం సండే స్పెషల్ కదా నువ్వు దోశ తిను అనేసి అని అంటున్నారు సో ఇంకా ఆయన ఆశపడ్డారు కదా ఎందుకు నిరాశపరచడం అని చెప్పి సో వెళ్తున్నాము ప్లీజ్ ఇగ్నోర్ అవర్ మెస్సీ లుక్స్ అండి ఎందుకంటే స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు కూడా రెడీ అయ్యి మేకప్ వేసుకొని లిప్స్టిక్ వేసుకొని అలా వెళ్ళలేము కాబట్టి మార్నింగ్ కొంచెం లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఒక మంచి కాఫీ అయితే తాగొచ్చేసా బికాస్ కాఫీ లేకుండా బయటికి వచ్చానంటే నాకు మైండ్ పని చేయదన్నమాట ఇలాంటి వాళ్ళ వీళ్ళని మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం కానీ అక్కడికి రారు ఇలా స్విమ్మింగ్ పూల్కి తీసుకొస్తారు అంటే నాన్న గుడ్డమ్మ నాన్న మా ఆయన స్విమ్మింగ్ తర్వాత అలసిపోయారని నేను వీడియో తీసి పిల్లల్ని చూసుకొని అలసిపోయానని చెప్పి నాకు ప్రేమగా దోశ తెచ్చారు ప్రేమ దోశ తెచ్చారు ఇంకేమైనా కావాలా గుడ్డు బజ్జున్నాడు పాపం నా దగ్గర తీసుకుంటున్నానా ఇంకేమైనా కావాలా సాంబార్ అందులో ఉంది అది నీకు గారి తింటుంది నా సాంబార్ ఉంది చట్నీలు కూడా పెద్దగా తింటు కాకపోతే ఇది మారుతి టిఫిన్స్ అని మా ఇంటి దగ్గర ఉప్మా దోశ ఫేమస్ అనమాట పాపం మీదాంశ్ అదేంటి స్విమ్మింగ్ చేసి అలసిపోయాడు ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే సెట్ అయిపోయింది కానీ ఏం వేడి ఉంటుందంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయి ప్లేట్ కొంచెం గట్టిగిస్తే బాగుంటుంది కదా చూడు చెప్పు ఏం చేస్తున్నావు మేదాంశ్ ఏం చేస్తున్నావు ఫోనిక్ సౌండ్స్ది రైమ్స్ చూస్తున్నాడు మేదాంశ్ కాసేపు ఇలా చూడాలా రైమ్స్ నువ్వు ఏమైంది నీకు ఫుడ్ పెట్టేసా కూర్చొని నువ్వు ఎంతసేపు నువ్వే చూస్తావా టీవీ నేను చూడొద్దా సో ఇవాళ నా లంచ్ చాలా సింపుల్ అనమాట ఐమ్ ఈటింగ్ దద్దోజనం విత్ మ్యాంగో ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం కాబట్టి ఇంకెక్కువ ఫుడ్ వెళ్ళట్లేదు కాబట్టి సింపుల్ దద్దోజనం శివ ఏం చేస్తున్నారు మీ ముగ్గురు సారు పాకడం స్టార్ట్ మంచం ఎక్కేస్తున్నాడు దిగేస్తున్నాడు అనమాట శివ ప్లీజ్ కన్నా
శివ మా శివకి నేను ఇది గిఫ్ట్ చేశాను కదండి, ఏమంటారు కన్నా దీన్ని PS5 కదా, దీనికి ఒక స్టిక్కరింగ్ వేసారు చూడండి. శివ ఇది మనం స్ట్రేంజర్ థింగ్స్లో వెనమ్ అదే కదా, ఇది వెనమే కదా. అంటే నేను సిరీస్ ఏదన్నది మర్చిపోయా కానీ వెనమే కదా ఇది. మంచిగా స్టిక్కర్ ఆర్డర్ చేసి దీనికి స్టిక్కరింగ్ ఇలా చేసుకున్నారు. దీనికి కూడా చేశారు కానీ ఎందుకు వేయలేదో నాకు తెలియదు అండి. ఎందుకంటే అది దానికి వేయడం చాలా ప్రాసెస్. అది ఏంటండి సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు ఒక్కసారి చెప్పవా? ఇదేంటి గ్లూ డ్రాప్స్ లాగా ఉంది. ఇది గ్లూ స్టిక్కర్స్, కార్నర్ ప్రొటెక్షన్స్. సో ఇవి కొంచెం ఎడ్జెస్. ఇది ఆల్రెడీ మేము హరిని టైంలో వేసాము కదా. సో ఈ కార్నర్ ప్రొటెక్షన్స్ వాడు లేస్తున్నాడు కాబట్టి తగలకుండా ఇలా ఎడ్జెస్కి ఇవి వేసాము. సో ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఇంతకు ముందు కూడా మేము వేరేది వేసాము, అది కూడా ఉంది చూపిస్తా ఇక్కడే. సో ఇది లాకింగ్ కాకుండా ఇప్పుడు ఇది వేస్తున్నాం కదా. అప్పట్లో మేము ఏం వేసామంటే ఓ అక్కడ కూడా ఉందా చూడండి. ఇవి కార్నర్స్ అట్లే దొరికినాయి కదా, అట్లా కూడా తీసుకున్నాం మనం. ఇంకోటి లాంగ్ దేనికంటే డైనింగ్ టేబుల్ అది కట్ చేసాం. ఈ కార్నర్స్ ఇలాగే దొరికింది. సో ఇప్పుడైతే ఇంకా అసలు ఇన్విజిబుల్ ఇలా ఉంది. ఇది శివ ఇది ఏంటి సిలికాన్ ఉంది కదా, బాగుంది. సో ఇలా మనకి అమెజాన్లో దొరుకుతుంది, అది కూడా అమెజాన్, అన్ని అమెజానే. సో ఫస్ట్ అయితే మనము ఇది ప్లేస్ చేసే సర్ఫేస్ని క్లీన్గా డ్రై చేసుకొని దాని తర్వాత స్టిక్కర్స్ వేసేసి ప్లేస్ ఆన్ ద కార్నర్ అండ్ అడ్జస్ట్. హోల్డ్ ఆన్ ఫర్ 30 seconds అని హోల్డ్ ఆన్ ఫర్ 30 seconds. 1 2 3 4 5 6 7 ఇవాళ అన్ని మా ఆయన ఈ పనులు చేసి పెట్టారు. మేధాంష్కి ఒక సైకిల్ ఫిట్ చేశారు. థ్యాంక్ యూ శివ ఫర్ యువర్ సండే. అమ్మ వద్దు పర్ఫార్మెన్స్ ఏంటి సార్ జీతం బళ్ళే ఇంకా పడగానే నాకు ఇచ్చాయి ఇట్లా పడుతుంది. సో నేనైతే మీరు నా మొహం చూస్తే కనిపెట్టేస్తారు, మంచి నిద్రేసి లేసాను అనమాట ఫుడ్ తినేసి. పైగా ఇవాళ దద్దోజనం అండ్ మామిడి పండు తిన్నాను, మీకు చూపించాను కదా. సో మంచిగా తినేసి పడుకొని ఇప్పుడే లేచాము. ఇట్స్ 5:30 నా. సో మేధాంష్తో ఒక కాఫీ తాగేసి ఫస్ట్, తర్వాత మేధాంష్కి ఒక చిన్న వాక్కి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. మా ఇంట్లో చిన్నపిల్లలు వీడా లేదంటే మా ఆయన అన్నది తెలియదండి, ఎందుకంటే చూపిస్తా అని నానేరి ఆగాగు చూపిస్తాను ఒక్క నిమిషం. శివ మాకు నాగిన్ డాన్స్ ఎందుకు? శివ లేదు కన్నా నేను హరిని కూడా ట్రై చేసింది పాపం, మంచి కిందకి నెట్టిందంటే అది చూసి ఒకసారి. హరిని ఏంది క్యాప్ ఏది? మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? ఏం చెప్తావు నాన్న? అందరికి నమస్తే చెప్పు. నమస్తే వెల్కమ్ టు మై అమ్మాస్ ఛానల్ చెప్పు. శివబిండి అంత ఎడుతున్నట్టున్నాడు రా వాడు. మైండ్ వాయిస్ చాలా అల్లరి 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 అల్లరి. వీళ్ళందరూ లైక్ చీటింగ్ గేమ్ ఆడుతూ ఉంటారు ఎవ్రీడే కదా. షీఈ్ లాస్యా అండ్ పర్వి. హన్ను వాట్స్ యువర్ నేమ్? ఐ డోంట్ నో. శ్రేయ వెళ్ళిపోయింది, దాని పేరు కూడా సో ఎస్, ఐ హోప్ మీ అందరికీ మా ఈ పూల్ డే వ్లాగ్ నచ్చిందని అనుకుంటాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Lots of love. Bye bye.